హైదరాబాద్ లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలతో జిల్లాల్లోనూ అధికారులు జూలు విదులుచుతున్నారు. అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు. తెల్లవారుజామున బుల్డోజర్లతో ఆదర్శ్ నగర్ లో ఇండ్లను కూల్చివేశారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. భారీ బందోబస్తు మధ్య 75 ఇండ్లను కూల్చివేశారు. మున్సిపల్ అధికారులు ఒక్కసారిగా ఇండ్లు కూల్చడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తమకు కాంగ్రెస్ హయాంలోనే ఇండ్ల పట్టాలు ఇచ్చారని చెప్పారు. అయితే పేదల ఇండ్లు కూల్చివేసిన అధికారులు బడాబాబుల జోలికి మాత్రం వెళ్లలేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో పేదవాళ్ళం సార్ ఇల్లు కట్టుకున్నాక కూలిపోయింది సార్. కాళ్ళు మొక్కుతుంటే కూడా ఎడవలేదు సార్. కరెంటు బిల్లు వచ్చింది, నల్ల తీసుకున్నాం, కలెక్షన్ తీసుకున్నాము. పిల్లలం అందరం ఉన్నాం సార్. దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. ఓసారి గుడి చేసుకుంటే కూలిపోయిండ్రు. పోనీలేని మళ్ళీ ఇప్పుడు చిన్నదో ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్. గవర్నమెంట్ నుంచి పట్టా గానీ సార్ పట్టా ఉంది సార్. కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఉన్నాక కూడా కాళ్ళు మొక్కుతుంటే కూలిపోయింది సార్. ఇక్కడ సార్ మేము కన్నా అప్పులు సార్. ఈ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టలు మొత్తం అవి ఇవి అన్ని కట్టుకున్నాం సార్. పేదవాళ్ళం మరి ఎక్కడ పోదాం సార్. అన్ని గుర్తిస్తా ఉన్నాడు. ఇవన్నీ గుర్తుంది సార్. ఎన్ని ఇల్లు కూలగొట్టారు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టిండ్రు. 70-80 ఇండ్లు కూలగొట్టింది సార్. నేను వాటర్ బోర్డు లో పనిచేస్తాను సార్. నేను వాటర్ ఇస్తాను. ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సార్. మున్సిపాలిటీలోనా ఎస్ఎస్బీలో చేసుకుంటా సార్. అదే మన హైదరాబాద్ లో రూలింగ్ వాటర్ ఇస్తాను. నా భార్యని ఇక్కడ పెడతా. నేను అప్పుడప్పుడు పోయేస్తా సార్. నేను మా భార్యని ప్రాణం బాగాలేకపోతే హైదరాబాద్ పోయినాము. రాత్రి 2 గంటలకు వచ్చి కూలిపోయింది సార్. నా బైక్ కూలిపోయింది. అన్ని నా మంచాలు, నా సామాన్లు, నా సిలిండరు అన్ని నాశనమైంది సార్. మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అంటే హైడ్రా తరహాలో మహబూబ్ నగర్ లో కూల్చివేతలు ప్రారంభించినట్టు తెలుస్తుంది. అంటే అయితే స్థానికంగా ఉన్నటువంటి పేదల ఇళ్లే టార్గెట్ గా జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంటే బడాబాబుల ఇళ్ల విషయంలో అసలు ఏం చర్యలు తీసుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? సందీప్, అయితే హైదరాబాద్ లో హైడ్రా ఏదైతే అక్రమ కట్టడాలను, చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలను కట్టిన వాటి ఇళ్లను కానీ, అటు కన్వెన్షన్స్ కానీ, అటు పెద్ద భవంతులను కానీ కూల్చివేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే హైడ్రా తరహాలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కూడా ఈ రోజు మున్సిపల్ అధికారులు, అటు రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా రాత్రి అశోక్ నగర్ లోని సర్వే నెంబర్ 523లో ఉన్న అశోక్ నగర్ లో దాదాపుగా 25 నుంచి 30 ఇళ్లను రాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో కూల్చివేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న నివసిస్తున్న వారు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ ఇళ్లకు సంబంధించి మాకు పట్టాలు వచ్చాయి. ఈ పట్టాలను చూసుకొని మేము ఇక్కడ ఇళ్లను నిర్మించుకొని చాలా సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాము. కానీ ఇప్పుడు అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అంటూ మాకు నోటీసులు కూడా ఇవ్వకుండానే రాత్రికి రాత్రి వచ్చి ఇప్పుడు ఇళ్లను పడగొట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి మాకు ఎలాంటి నోటీసులు కూడా రాలేదంటూ కూడా అక్కడ ఉన్న బాధితులు మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ అశోక్ నగర్ లో ఉన్న ఏదైతే ప్రభుత్వ భూమిలో కట్టడాల ఇళ్లను నిర్మించుకున్నారు. రాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో బుల్డోజర్లతోటి అక్కడ కూల్చివేతలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే అధికారులు పోలీస్ యంత్రాంగం యొక్క సహాయం తీసుకొని కూడా ఇక్కడ కూల్చివేతలు చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్న పేదవాళ్ళ ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసి వీళ్ళు ఇళ్లను కూల్చివేసిన పరిస్థితి ఉంది. కానీ బడాబాబుల జోలికి వెళ్లడం లేదంటూ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఇప్పుడిప్పుడే అక్రమ కట్టడాలను ఈ రోజు నుంచే మొదలు పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూడా అధికారులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే మొదలైన ఈ
అక్రమ కట్టాలను ఇక ముందు కూడా కొనసాగుతాయంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ లో ఏదైతే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారో ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఆ తరాలోనే ఇక్కడ కూడా అక్రమ కట్టడాలను కూల్చివేస్తే బాగుంటుంది, ఇటు చెరువులు గాని కుంటలు గాని కబ్జా చేసిన పరిస్థితి ఉంది. అదే తరాలో అధికారులు ఇక్కడ కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుండు అన్న టాక్ అయితే మనకు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలు కూడా అనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అశోక్ నగర్ లో ఒక అక్రమ కట్టడాలు అయితే కూల్చేశారో వాటికి సంబంధించి ఒక సెన్సేషన్ అయితే ఏర్పడింది. ఇక్కడ పరిస్థితులు కూడా కాస్త ఉద్రిక్తంగా మారినా పోలీసులు వాటిని సద్దుమణిగే పరిస్థితి అయితే చేశారు. ఈ మొత్తానికి సంబంధించి ఈ రోజు జరిగిన కూల్చివేతలకు సంబంధించి మధ్యాహ్నము 2 నుంచి 3 గంటల మధ్యంలో అధికారులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మనకు అన్ని వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంటాయి. అండి రైట్, థ్యాంక్ యూ సచిన్. ఏమైందో చెప్పమ్మా. తెలియదండి, నేను హాస్పిటల్లో నన్ను స్కూల్లో ఎదురుకొచ్చిన చిన్నకుల వల్లనే పోయినా నేను హాస్పిటల్ కానీ రాడు తీస్తామంటే చెక్క